సో బ్యాక్ దెన్ ఇన్ ది 80s యూ కమ్ ఫ్రమ్ సచ్ అన్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. మా నాన్నగారు ప్రొఫెసర్ ఆఫ్ ఆంకాలజీ, ఎస్, రేడియేషన్ ఆంకాలజీ, అమ్మ పెథాలజీ. కాబట్టి మీరు ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఆ టైంలో ఒకటి మీకు అంత ఇండిపెండెంట్ థింకింగ్ ఉండిందా? అంటే ఇండస్ట్రీలోకి వస్తే దాని కాన్సిక్వెన్సెస్, లైఫ్ మొత్తం మారిపోతుంది. ప్రాబబ్లీ మీరు ఇంజనీరింగ్ చదివి అలా వెళ్ళుంటే ట్రెడిషనల్గా వెళ్ళి ఏదో మామూలుగా అందరూ సెటిల్ అయినట్టు మీరు సెటిల్ అవుతారు. నాట్ దట్స్ గుడ్ ఆర్ బ్యాడ్. ఐ ఇంటరప్ట్ ఓవర్ దేర్. ఏంటంటే ఇప్పుడు అందరూ వెళ్ళి సెటిల్ అయ్యేటట్టు నేను సెటిల్ అవుతాను అన్నదానికి అప్పుడే అది నిజం కాదు. ఎందుకంటే ఇంజనీరింగ్, నిజంగా చెప్తాను, తిట్టుకోకండి, అసలు ఇంజనీరింగ్ ఎందుకు రాశానంటే అప్పుడు కాదు, ఇప్పుడు కూడా అలాగే అందరూ +2 ఎంటర్ అయిన తర్వాత ఎంసెట్ రాయడం, ఇంజనీరింగ్, మెడిసిన్, ఇవి రెండు రాకపోతే నెక్స్ట్ చాయిస్ ఏంటని వెతుక్కుని వెళ్ళడం. అవును అవును. బిగినింగ్ నుంచే ఇది కాదు నాకు వేరే ఈ పర్టికులర్ ఫీల్డ్ కావాలని ఎన్నుకుని వెళ్ళడం ఇప్పుడు ఈ మధ్య కొంచెం కనిపిస్తుంది. బట్ ఇట్స్ స్టిల్ దట్ ఎంసెట్ ఇన్ ఇంజనీరింగ్, మెడిసిన్. సో అప్పుడు నా గోల్ ఏంటంటే ఎంబీఏ చేయాలి, ఐఐఎంలో ఎంబీఏ చేయాలి, చేస్తే ఇంటర్నేషనల్ ఫైనాన్స్ అండ్ బిజినెస్ చేయాలి. అంటే ఒక టాప్ కార్పొరేట్ పొజిషన్లో ఉండాలి. నో టు బి అన్ ఆంట్రప్రెన్యూర్. ఓకే. ఎప్పటికీ కూడా నాకు ఒక జాబ్ చేయాలి, ఒకళ్ళ కింద వర్క్ చేయాలి అన్న ఒక ఇది, ఆ థాట్ ఎప్పుడూ లేదు నాకు. నా పర్సనాలిటీకి అది సూట్ అవుతుందో లేదో నాకు తెలియదు, బట్ ఐ నెవర్ హ్యాడ్ దట్ థాట్. ఇప్పుడు ఎంబీఏ అంటే అది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, సో దానికి డిగ్రీ కావాలి. ఏదైనా చదువుకుని సంథింగ్ రిలేటెడ్ మన డిగ్రీ చేసుకుని ఆ తర్వాత అప్లై చేసి చేయొచ్చు అని అందరూ రాస్తున్నారు కదా, ఎంసెట్ రాద్దామని రాశాను. ఏదో ర్యాంక్ వచ్చింది, ఆ తర్వాత ఏదో సీట్ వచ్చింది, అలా చేరాను. అండ్ అంటే మరీ తక్కువ చేసి చెప్తున్నాను అనుకోకండి, ఇట్స్ హారబుల్లీ ఛాలెంజింగ్ జర్నీ నాకు తెలుసు. అండ్ జెన్యున్గా ఫిజిక్స్ నా ఫేవరెట్ సబ్జెక్ట్, సో ఐ లవ్డ్ ఇట్. కానీ ఏంటంటే ఆ ఫస్ట్ జాయిన్ అయిన కొత్తలోనే ఫస్ట్ టైం కెమెరా ముందర నిలబడే అవకాశం దొరికింది. దాయమేడ సినిమా, మా నాన్నగారు వాళ్ళ వెరీ క్లోజ్ ఫ్యామిలీ రిలేటివ్స్ అనమాట. అంకుల్ కొంచెం తను చేస్తే బాగుంటుంది, చిన్న క్యామియో అందంగా ఉంటుంది, చేస్తే బాగుంటుంది అని నన్ను అడిగారు. మళ్ళీ సినిమానా అంటే ఏంటని అడిగారు నిజంగా, ఎందుకంటే నాకు సినిమాలు కూడా పెద్దగా చూసే అలవాట్లేదు. ఇక్కడ కాలేజ్ స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఆ రోజులో బిగినింగ్ డేస్లో ఆ ఫస్ట్ ఫ్యూ మంత్స్ ర్యాగింగ్ ఘోరంగా ఉండేది. సో ఐ సెడ్ ఎందుకు ఈ తలనొప్పి, ఎలాగో క్లాసులు మొదలు పెట్టరు, దిస్ ర్యాగింగ్ వాజ్ గెటింగ్ టూ మచ్. సో ఐ సెడ్ ఆ ర్యాగింగ్ మన దగ్గరికి వచ్చే లోపల మనం కొంచెం బ్రేక్ తీసుకుంటే బాగుంటుంది. సరే 2 weeks షూటింగ్కి వస్తాను చెప్పాను అనమాట. స్టార్టెడ్ లైక్ దాట్. అక్కడికి వెళ్ళి నిలబడేటప్పటికి ఫస్ట్ షాట్ మన కుతుబ్ షాహీ టూమ్స్ ఉన్నాయి కదా, అక్కడ షార్ట్ సెట్ చేశారు. మంచి ఆల్మోస్ట్ 12 o'clock షాట్, చుట్టూ ఒక 6 రిఫ్లెక్టర్స్ పెట్టారు, టాప్ లైట్ కనుక. పిలిచారు, వెళ్ళాను, నిలబడ్డాను, రిఫ్లెక్టర్ సెంటర్ చేశారు, యాక్షన్ అన్నారు, తల తిరిగి పడిపోయాను. ఎండ అలవాట్లేదు నాకు, సో షెల్టర్డ్ అండ్ సో సాఫ్ట్. సో లైఫ్ అలా స్టార్ట్ అయింది, కెరియర్. దాంతో నాకు ఇంట్రెస్ట్ మొదలైంది, ఏంటిది, హౌ కెన్ ఐ ఎక్స్ప్లోర్ దిస్, సో న్యూ, సో మిస్టీరియస్, ఇదేంటి తెలుసుకోవాలి, ఈ ఫీల్డ్ ఏంటి, ఈ కళ ఏంటి, క్రాఫ్ట్ ఏంటి, నాలో ఉన్న ఈ కెపాసిటీస్, కేపబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి. సో నా లైఫ్ ఏంటంటే ఆల్వేస్ నా లిమిట్స్ ఏంటన్నది తెలుసుకున్న తర్వాత అది ఎలా ఇంకా పుష్ చేయగలుగుతాను అన్న దాంట్లోనే నా హోల్ లైఫ్ ఇంత దూరం నన్ను తీసుకొచ్చింది. ఒక సాధించిన తర్వాత ఓకే ఐఎమ్ ఫైన్ అని చెప్పి మన భుజాలు మనమే ప్యాక్ చేసుకుని కూర్చోడం కాదు. ఒకటి అచీవ్ చేసామంటే ఓకే వాట్ నెక్స్ట్. అవును. సో ఆ వాట్ నెక్స్ట్లో ఆ స్కూల్ ఫినిష్ చేసి ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ చేసి ఆ ఫస్ట్ సినిమా చేసి అదే వాట్ నెక్స్ట్లో నెక్స్ట్ సినిమా చేసేటప్పటికి ఐ మీన్ ద ఇండస్ట్రీ. యూ మేడ్ ఎ డెసిషన్ యూర్ గోయింగ్ టు స్టే అని. ఐ డిడ్ గాంధీనగర్ 2nd Street ఆఫ్టర్ దట్. కానీ గురు శిష్యులు ఎప్పుడు మన గాంధీనగర్ 2nd Street, శ్రీనివాస కళ్యాణం, గురు శిష్యం. అవును, ఆల్మోస్ట్ ఆల్ పక్క పక్కన వచ్చాయి కదా. అప్పుడు మీరు అంటే అంతకు ముందే మీకు చాలా అందంగా ఉంటారని కాలేజ్లో చెప్పుంటారు. ఎవ్వరు దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు. మేబీ ఒక 2 girls or 3 girls మై ఫ్రెండ్స్. నేను అంతకు ముందర నేను యాక్చువల్లీ పెరిగిందంతా బెంగళూరులో, హాస్టల్లో చదివి అక్కడే పెరిగాను. చాలా అవును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా షెల్టర్డ్, పైగా ఆల్ గర్ల్స్ హాస్టల్ అది.
అండ్ మా క్యాంపస్ రూల్ ఏంటంటే ఇంగ్లీష్ తప్ప ఇంకేమీ మాట్లాడకూడదు, ఎందుకంటే అందరూ వాళ్ళ భాషలు మాట్లాడితే గ్యాంగ్స్ ఇవన్నీ మొదలవుతాయని చెప్పి. సో కాటన్స్ నుంచి వచ్చేవాళ్ళు ఆల్మోస్ట్ అందరూ చక్కగా చాలా స్టైల్గా ఇంగ్లీష్ మాత్రం మాట్లాడేవారు. వచ్చి దిగేటప్పటికి వైజాగ్లో దిగుతున్నాను, అండ్ ఏం తెలియదు నాకు, ఎవరు తెలియదు, ఏం తెలియదు, భాష తెలియదు, ఏం తెలియదు. సో హార్డ్లీ ఒక మేబీ ఒక 2-3. అప్పుడు నాకు దొరికిన ఒక ఫ్రెండ్, ఇప్పుడు దాకా షీఈ్ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అనమాట. హర్ నేమ్ ఇస్ హరిణి అని చెప్పి, షీ సెటిల్డ్ ఇన్ వైజాగ్ ఓన్లీ. సో మేమిద్దరం ప్రతి చోటికి వీ యూస్ టు బీ ఎవ్రీవేర్ టుగెదర్. సో ఇది తప్ప పెద్దగా ఒక కమ్యూనికేషన్, ఒక సోషల్ లైఫ్ ఎప్పుడు నాకు లేదు. క్లాస్ కట్ చేస్తే ఇంటికి వెళ్ళిపోయేదాన్ని అంతే. ఇంకా వేరే ఫ్రెండ్స్, షాపింగ్, వై ఎందుకు అని అనిపించేది నాకు. వాట్స్ ద బిగ్ డీల్ అనిపించేది. ఇప్పుడు కూడా అంతే. కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే గౌతమి గారు, ఒక కంప్లీట్లీ ఎడ్యుకేషన్ ఫోకస్ ఉండే ఫ్యామిలీస్లో ఎక్కువ గ్లామర్, అవుట్ గోయింగ్ ఇది ఉండదు. మీరు అన్నట్టు షెల్టర్డ్గా కూడా పెరిగారు. బట్ వెన్ యూ కేమ్ టు ది ఇండస్ట్రీ, ఎస్పెషలీ మీరు చేసిన స్పెషల్ సాంగ్ అనాలి, ఇప్పుడు దాన్ని ఐటమ్ సాంగ్ అంటారు, యు ఆర్ ద ఫస్ట్ చిక్కుబుక్కరైలు. బట్ ఇన్హిబిషన్స్ వదిలేయాలి, దిస్ ఇస్ ఓకే, దిస్ ఇస్ నాట్ ఓకే అనే విచక్షణ, హౌ డిడ్ యూ డెవలప్ దట్? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ యూ సెడ్ దట్ ఐ వాజ్ షెల్టర్డ్, ఎస్ వెరీ షెల్టర్డ్. కానీ షెల్టర్డ్ ఇన్ ద సెన్స్ వేర్ నాకు బయట ప్రపంచానికి పెద్ద ఎక్స్పోజర్ లేదు. మనుషుల తాలూకా ఒక రియల్, ఒక హార్షర్ సైడ్, ఈ రియాలిటీస్ ఆఫ్ లైఫ్ ఎప్పుడు నన్ను చాలా ప్రొటెక్ట్ చేశారు అనమాట అమ్మ. అండ్ బట్ అట్ ద సేమ్ టైం చాలా ప్రోగ్రెసివ్. ఇప్పుడు ఒక ఆఫర్ తర్వాత ఒకటి అందరూ ఫోన్ చేయడం మొదలుపెట్టారు అనమాట. ఎందుకంటే ఈ ఫిల్మ్ తాలూకా రషెస్ మెడ్రాస్లో చూసి ఎవరికి వస్తాయి అని చెప్పి అందరూ అడగడం మొదలుపెట్టారు. బికాజ్ ఆ టైంలో మీరు ఇంట్రడక్షన్ అన్నప్పుడు అప్పుడుకున్న సీనియర్స్ అందరూ దే వర్ గెటింగ్ మ్యారీడ్ అండ్ యూనో టేకింగ్ టైమ్ ఆఫ్ అండ్ ఆల్ దట్. రాధా గారు, సుహాసిని గారు, ఆ తర్వాత రేవతి గారు, వీళ్ళందరూ దేర్ ఆల్ లైక్ వే మై సీనియర్. నేను ఇండస్ట్రీలో అడుగు పెట్టేటప్పటికి దే వర్ యూనో గెటింగ్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ పెళ్లి చేసుకోవడం అంతా ఆ స్టేజ్కి వెళ్తున్నారు. సో ఎక్కడో నా బ్రషెస్ చూశారు, ఎవరి అమ్మాయి కొత్తగా ఉంది, తెల్లగా ఉంది, ఇవే మనకి ఫిక్సేషన్ ఇదే కదా. స్టార్టెడ్ కాలింగ్ అప్. నమ్ముతాను, ఏంటి ఫోన్ చేస్తూనే ఉన్నాను, వదిలేయండి, నా చదువు నేను చూసుకుంటున్నాను కదా అంటే, దెన్ ఫైనలీ ఒకరోజు కూర్చోబెట్టి చెప్పారనమాట, చాలా ఆఫర్స్ వస్తున్నాయి, నీకు చదువు అనేది ఎప్పటికీ వస్తుంది, యూఆర్ అ గుడ్ స్టూడెంట్, ఎందుకంటే యూ ఎంజాయ్ ఇట్, నీ మెరిట్ మీద ఈ సీట్ తెచ్చుకున్నావు, చదువుకుంటున్నావు, కొంతకాలం అయిన తర్వాత గ్యాప్ తీసుకుని మళ్ళీ చదువుకొచ్చినా కూడా యూ విల్ డూ ఇట్. దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ దట్ నాట్ ఎవ్రీబడి గెట్స్. ప్రతి ఒక్కరికి రాదు ఇలాంటి ఆపర్చునిటీ. ఫిల్మ్ ఇండస్ట్రీ ఏంటని మమ్మల్ని అడిగితే మాకు తెలియదు, కానీ ఫిల్మ్, ఆ మీడియం ఆఫ్ ఫిల్మ్ అనేది మాత్రం చాలా గొప్ప కళ. టెక్నికల్గాను, క్రియేటివ్గాను, పర్ఫార్మెన్స్ కానీ ఏదైనా సరే చాలా గొప్ప మీడియం అది. ఇట్స్ అ గ్రేట్ ఆర్ట్, ఇట్స్ అ అమాల్గమేషన్ ఆఫ్ మెనీ గ్రేట్ ఆర్ట్స్ అని చెప్పారు. ఇది ఏంటి అని చెప్పి ఒక సినిమా చూసి చేసి ఎక్స్ప్లోర్ చేయాలని నీకు అనిపిస్తే వెల్ అండ్ గుడ్. లేదమ్మా నాకు వద్దు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, టెల్ దెమ్ టు గో అంటే వీ క్లోజ్ దట్ డోర్, అప్ టు యూ. సో 5 నిమిషాలు కూడా ఫ్యూ మినిట్స్ ఆలోచించేసాడు, సరే ఓట్ చేసి చూద్దాం. ఆ ఒక్క సినిమా గాంధీనగర్ 2nd Street, అండ్ దట్ ఎక్స్పీరియన్స్ వాజ్ సో గుడ్. నన్ను ఎంత జాగ్రత్తగా సెట్ మీద చూసుకున్నారంటే అంత జాగ్రత్తగా చూసుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారి గురించి తెలుసు మీకు కదా, ఆయన ఎంత తమిళలో ఎంత రగలు చేస్తారు అందరినీ. అండ్ బట్ దే వాజ్ సో ప్రొటెక్టివ్ ఆఫ్ మీ, అంత ప్రొటెక్టివ్గా, అంత సాఫ్ట్గా చూసుకుని, అట్ ద సేమ్ టైం వర్క్లో ఏం రావాలో అది కరెక్ట్గా అంత ఛాలెంజ్ ఇచ్చి, అంత డిమాండ్ చేసి ఆ వర్క్ నా దగ్గర నుంచి రాబట్టి. తెలుగు తెలియదు, చీర కట్టుకోవడం చేత కాదు, కెమెరా అంటే ఏంటో తెలియదు, ఏ లైట్ ఏదో కూడా నాకు తెలియదు, లైట్ అండ్ షాడో ఏంటో తెలియదు. సో ఐ లెర్న్డ్ ఫ్రమ్ డే 1 ఒక డ్రై స్పాంజ్ లాగా మొత్తం సోక్ చేయడం వల్ల. అండ్ దాంట్లో ఒక స్పార్క్ పుట్టిందనమాట. ఐ సెడ్ ఓకే నెక్స్ట్ ఐ వాంట్ టు సీ అలాగే వెళ్ళిందనమాట.